అందరికీ నమస్తే. ఏమంటున్నానంటే నేను ఒక చిన్న విషయము దేవుణ్ణి మనం అడుగుతాము. ఏమడుగుతాము? నాకు బంగ్లా కావాలి, కారు కావాలని అడుగుతాము. అయితే మనకి దేవుడిని అడక్కోకుండా నాకు మంచి లైఫ్ ఇవ్వని అడిగితే మీకు దేవుడిస్తాడు. దీన్ని బట్టి ఒక చిన్న స్టోరీ ఉన్నది. ఏందంటే ఒక చిన్న అమ్మాయి ఒక దుకాణానికి పోతది. ఒక రూపాయి తీసుకొని ఆడికి బోయి అంకుల్ నాకు చాక్లేట్ ఇవ్వండి అంటది. అంటే ఏ చాక్లేట్ కావాలి మీకు చూసుకోమంటే, నాకు ఈ చాక్లేట్ కావాలంటారు. అయితే ఆ అంకుల్ చూసి అంటాడు కదా! అమ్మాయి నీ చేయితోటి ఎన్నొస్తే అన్ని నువ్వు తీసుకో అని అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి చూసి ఏమంటదంటే, నాకు వద్దు మీ చేయితోనే ఇవ్వండి అంటది. అప్పుడు ఆయన చేయితోనిస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయిని అడుగుతాడు, "నువ్వెందుకు తీసుకోలేదు?" అంటే, "నేను తీసుకుంటే నా చేయితోటి తక్కువొస్తాయి. అది మీ చెయ్యి పెద్దగుంది గనుక నాకు చానా వస్తాయి." అన్న ఒక స్టోరీ ఉందన్నట్టు. ఎందుకంటే, మనం దేవుడిని నాకు కారు గావాలి, బంగ్లా కావాలని మాత్రం అడుగుతావు. కానీ నీకు దేవుడు అంతకంటే మించి ఇవ్వాలనుకుంటున్నాడొచ్చు. అందుకని నువ్వు అంతే అడుగుతావు. ఆడికే ఆగిపోతది. అందుకనే దేవుడిని అడుగుడు వదిలేయండి. ఎందుకంటే మీకు ఇంత మంచి జీవితం ఇచ్చిండు దేవుడు మనకి. ఇచ్చిండా? ఇయ్యలేదా? నిన్ను పుట్టించిండు. పెరిగిన తర్వాత నీకు చదువు ఏదంటే అది ఇచ్చిండు గనుక నీకు ఏది కావాలనో నువ్వు అడక్క ముందే నీకు ఏదంటే అది ఇస్తాడు దేవుడు. అందుకనే దేవుడిని అడుగుడు బంద్ చేయండి. ఏదైతే ఇస్తుండో అది తీసుకోండి. సంతోషం పడండి. జై శ్రీరామ్.